అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తప్పుదో పట్టించే పద్ధతి గాని సభను అపహాస్యం చేసే పద్ధతి గాని మేము సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా నేను మనవి చేస్తా ఉన్నా. మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పినట్టు జరగాలంటే జరగదు, మేము చెప్పినట్టు కూడా జరగదు అధ్యక్ష. విలువలకు నిబంధనలకు శాసనసభ యొక్క నిబంధనలకు లోబడి సభ జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా పోదాం. ఈ ఎలక్షన్లు సమీపిస్తున్నప్పుడు మరీ అతి చేస్తారు అధ్యక్ష. మనం గతంలో చూసినాం, గవర్నర్ గారు స్పీచ్ చింపి ఎగిరేయడం, ఫైనాన్స్ మినిస్టర్ ఆ స్పీచ్ చింపి ఎగిరేయడం. ఇది సభ చర్చా వేదిక అధ్యక్ష. అధ్యక్ష, తమరే ప్రత్యక్ష సాక్షి. తమరి ఛాంబర్లో గత సమావేశాల సందర్భంగా బీఏసీ జరిగితే కుండ బద్దలు కొట్టినట్టుగా రెండు విషయాలు స్పష్టంగా నేను సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పిన అధ్యక్ష, సభ ఎన్ని రోజులైనా సరే జరపడానికి మాకు అభ్యంతరం లేదు. జరిపినాం అధ్యక్ష, రికార్డు సృష్టించాం. వింటర్ సెషన్ ఎప్పుడు కూడా అన్ని రోజులు జరగలే, జరిపి చూపించినాం. అదేవిధంగా ఏ అంశమైనా సరే మీరు ప్రస్తావించండి. కాల్ అటెన్షనా, ప్రశ్న రూపంలోనా, షార్ట్ డిస్కషనా, మీరు ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంకా గొడవ ఎందుకు అధ్యక్ష? ఈ సభ ఉండేది అరుపుల కోసం, పెడబొబ్బల కోసం కాదు కదా అధ్యక్ష. సభ ఉండేది అర్థవంతమైన చర్చలు జరగడానికి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, అన్లిమిటెడ్ టైం కూర్చుందామని ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసినప్పుడు ఇంకా అరుపులు ఎందుకు, పెడబొబ్బలు ఎందుకు, కాగితాల చించివేతలు ఎందుకు? ఏ అవసరాన్ని ఏం ఉద్దేశించి, ఏం లక్షించి, ఏ ప్రజాస్వామిక ప్రయోజనాన్ని ఆశించి ఈ అరుపులు అరుస్తున్నట్టు? సభ యొక్క హుందాతనాన్ని ఎందుకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నట్టు? కాబట్టి ఎట్టి పరిస్థితులలో సభ యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం. సభ యొక్క ఔన్నత్యాన్ని ఒకరిద్దరు వ్యక్తుల చిలిపి చేష్టల వల్ల ఈ సభ హుందాతనాన్ని దెబ్బతీయనీయం. ఏ పరిస్థితులలో కూడా ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి, ఒకవేళ మేము చేసే తప్పైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ శిక్ష ప్రజలు మాకు విధిస్తారు. అట్లా ప్రవర్తించే వాళ్ళ తప్పైతే ప్రజలు వాళ్ళకి శిక్ష విధిస్తారు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. అల్టిమేట్లీ పీపుల్స్ కోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ కోర్ట్. ఇంత టైం తీసుకున్న విషయం చెప్పింది ఆ కారణం చేత అధ్యక్ష. మా మీద బట్టగాల్చి మీదేద్దాం. సభ విలువలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. తెలంగాణ కొత్త రాష్ట్రం సత్ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. ఈ శాసనసభ ఉన్నత విలువలతో నడవాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఆ విషయంలో మేము రాజీ పడదలుచుకోవాలని మరొకసారి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి అధ్యక్ష, ఇదే సభలో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు లేదా మన స్టేట్ వచ్చినటువంటి మొదటి 6 నెలల్లో కూడా విద్యుత్ శక్తి విషయంలో మాట్లాడితే అరుపులు, పెడబొబ్బలు, అవి ఎక్కాలి దీపాలు, కందిలు తీసుకురావడం, ఎండిపోయిన వరి కంకులు తీసుకురావడం, అవే సీన్లు చూసినాం. ఫస్ట్ టైం అధ్యక్ష, కరెంటు విషయంలో మంచి వాతావరణంలో మాకు మంచి జరుగుతుందని యావత్ మంది ప్రజలు అనుకోవడం, రాష్ట్రం అనుకోవడం, స్వయాన గవర్నర్ గారు దాన్ని సమీక్షించి చెప్పడం. అధ్యక్ష, పూర్తి స్థాయి అవగాహనతో వాస్తవాలేందో తీసుకొని చాలా విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులను, ఆ విద్యుత్ సంస్థలను వాళ్ళ చేతిలో పెట్టిన అధ్యక్ష. గత 40 ఏళ్లుగా విద్యుత్ శక్తి సంస్థలు పుట్టి పనిచేసినటువంటి విద్యుత్ బోర్డు ఉండే రోజులలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు చాలా హై ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని చూస్ చేసి అక్కడ పెట్టినాం. ఎస్పీడీసీఎల్ కానీ, సిపిడి మన ఎన్పీడీసీఎల్ కానీ చైర్మన్లను కూడా మెరిటోరియస్ వ్యక్తులను పెట్టినాం అధ్యక్ష. మా ఇష్టాయిష్టాల ప్రకారం పెట్టలే. ఎవరు ఉత్తమైన సేవలు అందించగలుగుతారో పెట్టి వాళ్ళకి చెప్పినాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, ఈ బాధ నుంచి పోవాలి, ప్రజలు ఈ బాధ నుంచి విముక్తం కావాలి, మీకు ఏం అధికారాలుగా ఉన్నా తీసుకోండి, చేయండి అని చెప్తే అధికారులను నమ్మి వాళ్ళకి అప్పగిస్తే ఇలా అద్భుతమైనటువంటి ఫలితం అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో నేను ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ జెన్కో చైర్మన్ గారిని, ట్రాన్స్కో చైర్మన్ గారిని, 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చైర్మన్లను, విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి చీఫ్ ఇంజనీర్ నుంచి
చివరి ఉద్యోగి వరకు కూడా రెండు చేతులు జోడించి ప్రజల పక్షాన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రానికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు లైన్ కడుతున్నాయి, టీఎస్ ఐపాస్ గొప్పగా అమలవుతుందంటే ఈ విద్యుత్ శక్తి సంస్థల వాళ్ళు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అధ్యక్ష. మేము స్వయంగా ఆ రోజు ఢిల్లీలో ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఫిక్కీ వాళ్ళు, సిఐఐ వాళ్ళు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్ష, సిఐఐ ఫిక్కీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు అధ్యక్ష. మాకు దయచేసి ఇలా ఎత్తేయండి కరెంట్ హాలిడేసు, వారానికి 2 రోజులు 3 రోజులు అన్టోల్డ్ కోతలు, టోల్డ్ కోతలు వెరసి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈరోజు మమ్మల్ని వేరే రాష్ట్రానికి బొమ్మంటారా, ఏం చేయాలి మేమని చెప్పి సమ్మెలు చేసిన అధ్యక్ష. ఆ ఫోటోలు పేపర్లలో వస్తే మేము చాలా బాధపడ్డాం. అరే ఈ రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజున ముఖ్యమంత్రి అధ్యక్ష ఈటెల రాజేందర్ సభానాయకులు ఉండే రోజు, వారు వెంట ఉన్నటువంటి హరీష్ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఛాంబర్ దగ్గర పోయి సెక్రటరియట్లో ఉంటే ఆయన వాళ్ళ మీద నుంచి జంపు కొట్టుకుని పోయింది అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు. కమలాకర్ గారా ఇక్కడ శాసనసభలో కూడా తొక్కుకుండా పోయింది వీళ్ళని ఎమ్మెల్యేల మీద. మేము చెప్పింది ఏం తెలుసా అధ్యక్ష, షోలాపూర్ రాయచూర్ అని చెప్పి ఒక కారిడార్ వచ్చింది. అదొక 1500-2000 మెగావాట్లు దానిలో సరఫరా అవుతుంది విద్యుత్ శక్తి. దానిలో స్లాట్ కొనమన్నాం. అది మా సొంత కవిత్వం కాదు అధ్యక్ష, మాకు కూడా తెలియదు, టెక్నికల్ భాష అది. తమిళనాడు మొత్తం కొనే ప్రయత్నం చేస్తుంది, మనకు 1000 మెగావాట్లు కొనండి ముఖ్యమంత్రి గారు, చచ్చిపోతాం మనం లేకపోతే ఇబ్బంది అవుతామంటే నేను అనలేని అధ్యక్ష. వారు మాజీ ముఖ్యమంత్రి చాలా ఘోరమైన పద్ధతి మాట్లాడి శాసనసభలో మీకు శాసనసభ ఈ కారిడార్లో వాళ్ళ మీకు నడుచుకుంటూ పోయింది కానీ కొనలే ఆయన. ఆనాడు ఇదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడారు కానీ ఇలా గొప్పగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు అదే మంత్రివర్గంలో మంత్రులు కూడా నోరు మూసుకున్నారు తప్ప మాట్లాడలే అధ్యక్ష. తద్వారా ఏం పరిణామాలు సంభవించినాయండి. మీరు కూడా తమరు కూడా భాగస్వామి అయ్యారు. రాజీవ్ రహదారికి నేనే బంద్ పిలిపించిన అధ్యక్ష ఇదే కరెంటు కోతల విషయంలో. 240 కిలోమీటర్ హైదరాబాద్ మంచిర్యాల పొద్దుదాకా బంద్ చేసినాం మనమే. కారణం ఏంటంటే కరెంట్ వస్తలేదు, రైతులు చస్తారని చెప్పి, పంటలు పండుతలేదని చెప్పి. ఇలా మొత్తం ఇట్లున్న పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. అది జీర్ణం అవుతుంది మన ప్రతిపక్షాలకు. నేను చెప్పిన జానారెడ్డి గారికి ఈ విధంగా చేస్తామంటే అట్లా జరిగితే అద్భుతమైన ఇలా ఉంటే బాగుండేది వారు. అద్భుతం జరిగిందా లేదా జానారెడ్డి గారు? జరిగింది. ఎందుకు మేము అధికారులను నమ్మినాం, వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం, కమాన్ చెయ్యండి మీరు అన్నాం. మేము రామ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉండదని చెప్పినాం. తద్వారా వాళ్ళు మంచిగా ఫ్రీ విల్గా పనిచేస్తూ ఉన్నారు. పని చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను చాలా గర్వంగా సంతోషంగా. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు నాకున్న పరిజ్ఞానంలో ఒక 5-6 ఏళ్ల కింద 180 మిలియన్ యూనిట్ల అధ్యక్ష, ఆల్మోస్ట్ 8700, 8800 నుంచి 9000 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరిగేది పీక్ లోడ్. ఇది కంబైన్డ్ స్టేట్ 23 జిల్లాల రాష్ట్రంలో అధ్యక్ష. టుడే ఇన్ తెలంగాణ ఒక 3 రోజుల క్రితం అధ్యక్ష పీక్ లోడ్ వచ్చేసి 9300 మెగావాట్లు. స్టిల్ వీ హ్యావ్ సప్లైడ్. నేను జెన్కో అధికారులకు చెప్పిన అధ్యక్ష, అయా 10 రూపాయలు పోతాయి కానీ ఇంకో 1000 మెగావాట్లు కూడా సిద్ధంగా అమ్మంటే ఈరోజు తెలంగాణ విద్యుత్ శక్తి సంస్థలు 10,000 మెగావాట్స్ పీక్ లోడ్ కూడా సిద్ధంగా రెడీగా ఉన్నారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ పారిశ్రామికవేత్తలు కానీ తెలంగాణ రైతన్నలు కానీ మీరు మంచిగా కంటిన్యూ నిద్రపోవచ్చు, ఏం రంది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా క్వాలిటీ పవర్ సప్లై చేస్తామని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష చాలా బాధాకరం ఏంటంటే ఈ రాజకీయాల్లో పెరిగిపోయే అసహనం. నాకు కొంతమంది మాట్లాడుతూ ఏందన్నా ఏమన్నా కట్ వస్తుందట, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, దొంగ మెసేజ్లు పెడుతుంది అధ్యక్ష. ఈ దొంగ మెసేజ్ల మీద రాజకీయాలు నడుస్తాయి అధ్యక్ష? ఇదేనా జరగాల్సిన పద్ధతి? కాదిరి గారు చెప్పింది ఇంతకుముందు ఓల్డ్ సిటీలో మాకు కొంత ఇబ్బంది జరుగుతుంది, మాకు ట్రాన్స్ఫార్మర్ షెడ్ కావాలని చెప్పిండ్రు. 100% कादरी साहब मैं आपको उम्मीद दिलाता हूं, कहीं टेक्निकल है तो प्रॉब्लम है तो 5 मिनट के वास्ते चारमीनार डिवीजन पे निकाला गया, उससे ज्यादा नहीं निकाला गया. उस्मानगढ़ के बारे में आप कह रहे थे,
ब्रेकडाउन है बोल के वहां ब्रेकडाउन नहीं है। और कभी कभी एलसी लेते हैं, आप लोग जानते हैं, कहीं रिपेयर करना पड़ता है तो उसके सिवाय कोई तकलीफ देने की सरकार का कोई मंशा नहीं है। बिल्कुल आप जिस तरह चाह रहे थे उस तरह पावर वहां सप्लाई करेंगे। आप तारीफ भी करें सरकार का, मैं आपका शुक्रिया अदा करता हूं। और ट्रांसफार्मर रिपेयर शेड वहां पे कायम करना बोल के आप डिमांड करें, बिल्कुल मैं आपको वायदा दिलाता हूं, मैं आपको यकीन दिलाता हूं, मैं आपसे वायदा करता हूं कि जल्द से जल्द ट्रांसफार्मर रिपेयर शेड वहां खोला जाएगा। और जो सब स्टेशन में बनाने हैं उन सब स्टेशनों पर मैं गौर करता हूं, मैं खुद गौर करता हूं, और जल्द से जल्द वो सब स्टेशन भी बनाए जाएंगे। ఇట్లా చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ స్నాక్స్ ఉంటే తప్ప ఖాదీ గారు చెప్పిన అధ్యక్ష గతంలో చాలా పోయేది, మేము చాలా బాధపడేది, ఈ రోజు ఆ పరిస్థితి లేదని చెప్పిండ్రు, వాటిని నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష। అధ్యక్ష स्पीकर सर, आपके जरिए मैं वजीर आला के इल्म में बात लाना चाहता हूं कि आप अपने किसी आदमी के जरिए पावर का जो मैं मसला रखा था, पानी पावर ये दो चीज के लिए आप मुतमईन हो जाइए, किसी से इंक्वायरी। मैं जितनी बातें बताया हूं बेहद मुश्किल में तकलीफ में हम लोग। एक चीज, दूसरी चीज, ये जो फुटपाथों के लोगों को जेल को भेज रहे हैं ये सिलसिला भी खत्म होना चाहिए। ये दो ही बातें बिल्कुल साहब, मैं खुद गौर करूंगा। और फुटपाथ पर लोगों को जेल को भेजना बिल्कुल गलत है, वो इनह्यूमन भी है। मैं होम मिनिस्टर साहब से कह देता हूं आज ही बिल्कुल इस पे होम मिनिस्टर साहब तवज्जो देंगे और वैसा नहीं करेंगे, अफसरों को हम बताएंगे, वैसा आगे नहीं होगा। అధ్యక్ష, వెరసి విద్యుత్ శక్తి రంగంలో శాసనసభలో ప్రప్రథమంగా గవర్నర్ గారు సంతోషపూర్వకమైన వార్త చెప్పడం, సభ్యులు బలలు జరగడం, వెరసి జరుగుతున్నది ఏంటంటే అధ్యక్ష, అప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడే, ఇప్పుడు ఎవ్రీ డే ఎనర్జీ డే అధ్యక్ష। ఇది వెరసి జరుగుతున్నటువంటి వ్యవస్థ, ఇది వాస్తవం, ఇది నేను డబ్బా కొట్టుకోవడం చెప్పేది కాదు అధ్యక్ష, ఇది ప్రజల అనుభవంలో ఉన్నమాట, ప్రతిపక్ష నాయకులకు కూడా అనుభవంలో ఉన్నమాట అధ్యక్ష। అధ్యక్ష, రాజకీయ అవినీతికి సంబంధించి అధ్యక్ష, నిన్న గవర్నర్ గారు చెప్తుంటే అదే శాసనసభ్యులకు అరుస్తా ఉన్నారు అధ్యక్ష, ఎవరైతే సస్పెండ్ చేసిన వాళ్ళు అరుస్తా ఉన్నారు। 100% నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను అధ్యక్ష, ప్రధానమంత్రి గారు మాట్లాడినారు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి, పొలిటికల్ కరప్షన్ అతి తక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష। మనల్ని చాలా మంది కనిపెడతారు, అది మన ఆత్మకు తెలుసు అధ్యక్ష। మేము తీసేసుకున్నాం, తీయరండి, చాలా విషయాలు తీయరు, అట్లా సాధ్యం కూడా కాదు। నేను మా గౌరవ శాసనసభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను। పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేది ఉంటే మనం వద్దండి, మనం పెట్టుకోవద్దు, అధికారుల బృందానికి అప్పచెప్దాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తామంటే మా శాసనసభ్యులు ఒప్పుకున్నారు అధ్యక్ష। నేను శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం చెప్తా ఉన్నాను। రైట్, అది సీఎం